అంతా సగం సగమే నేర్చుకున్నా అనుకున్నా కానీ, అల్పచమనం అనంతఫలం అన్నట్టు ఈ మాత్రం రావడం కూడా అదృష్టమేనండోయ్! ఇంతకీ ఎందుకు ఈ మాట అంటున్నాను అనుకుంటున్నారా? మరేం చేస్తాం? ఇప్పుడు కుట్టు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంతేసి చార్జ్ చేస్తున్నారో తెలుసా? ఒక్కొక్కళ్ళు 50, 60 అని అడుగుతున్నారు. అది కూడా ఓన్లీ సింగిల్ లైన్ స్టిచ్ వేస్తున్నారు. దానికే అంత అమౌంట్ అడుగుతున్నారు. ఆళ్ళకెందుకు ఇవ్వడం అని చెప్పేసి నాకొచ్చిన విద్యతో నేనే నా బట్టలు కుట్టుకుంటున్నాననమాట. ఇక్కడ నా బట్టలతో పాటు మా అక్క వాళ్ళ బట్టలు కూడా స్టిచ్ చేసుకుంటున్నాను. అందుకే చెప్పాను అల్పాచమనం అనంత అదృష్టం అన్నట్టుగాననేసి. మనకొచ్చింది కొంచెం విద్య అయినా సరే మనకు ఉపయోగపడితే అదే చాలు. నాకైతే స్టిచ్చింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. కానీ కొన్ని కొన్ని సందర్భాల వల్ల సగం సగంలోనే ఆపేసాననమాట. పూర్తిగా నేర్చుకోలేదు. అంటే డ్రెస్ మెటీరియల్స్, ఫ్రాక్స్ ఇలా అన్నీ కుట్టేయగలను. కాకపోతే బ్లౌజ్ ఒకటే కుట్టలేను. ఇక అదొక్కటే బ్యాలెన్స్ ఉంది. కొంచెం చిన్న పాప పెద్దయి అయిపోతే అప్పుడు దాని మీద కూడా ప్రయోగం చేయాలి. మొత్తానికి మిషన్ కొంచెం నాకు ఇబ్బంది పెట్టినప్పటికీ యూట్యూబ్‌లో అలా ఇలా చూసేసి మొత్తం ఫినిష్ అయితే చేసేసాను.